Hi everybody, my good wishes to each and every individual who is watching this video. First of all, welcome to Kennedy English Academy. ఈ రోజు నుంచి మేము పోస్ట్ చేస్తున్నటువంటి ఈ వీడియోస్, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ వీడియోస్ వేలాది మంది విద్యార్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొడతాయని మేము ఆశిస్తున్నామండి. అసలు మనం అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎందుకు భయపడుతున్నాము అడగటానికి చాలా అనేక కారణాలు ఉన్నాయి. అందులో నేను ఒక కారణం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక వర్బ్ దగ్గర 60 నుంచి 70 పరిస్థితులకు సంబంధించి వివరిస్తుందండి. ఈ సెంటెన్స్ నేను అనగానే మీకు బహుశా ఏమీ అర్థం కాకపోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈట్ అనే వెర్బ్ని తీసుకుంటున్నాను. ఈట్ అంటే తినడం. తినడం అనేది తెలుగులో ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితులని మనకి ప్రొజెక్ట్ చేస్తుందో చెప్తానండి, మీరు కొద్దిగా ఆలకించండి. ఒకసారి వాడు రెగ్యులర్గా తింటాడు, నాన్ వెజ్ ఏదో ఒకటి రెగ్యులర్గా తింటాడంటాం. ఒకసారి తిన్నాడంటాం. ఒకసారి ఇప్పుడు తింటున్నాడంటాం. లేదంటే రేపు తింటాడంటాం. లేదంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఏదో స్నాక్స్ తింటున్నాడు అంటాం. లేదంటే ఒకసారి తినాలి అంటాం. ఒకసారి తినాల్సిన అవసరం ఉంది అంటాం. ఒకసారి ఏ హోటల్లో లేకపోయేసరికి ఆ పనికిమాలిన హోటల్లో తినాల్సి వచ్చింది అంటాం. ఇట్లా తినడం అనే విషయానికి సంబంధించి దగ్గర 60 నుంచి 70 పరిస్థితులు తెలుగులో ఈజీగా ఉంటాయండి. ఒకవేళ ఫార్మెట్ మారిస్తే అది తినబడింది అంటాం, లేదంటే తర్వాత తినబడుతుంది అంటాం, బడటం, ఇట్లా అంతా కూడా తినటం గురించేనండి. ఈట్ అనే వెర్బ్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. తెలుగులో అయితే ఇలాంటి 60 to 70 పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయి కదండి. మనం లోపల ఏమైతే అనుకుంటున్నామో అది బయటికి ప్రొజెక్ట్ చేయాలి కదా. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వర్షన్ మీద స్టూడెంట్స్కి క్లారిటీ ఉండట్లేదండి. అది స్కూల్ లెవెల్లో కానివ్వండి, లేదంటే కాలేజ్ లెవెల్లో కానివ్వండి. బహుశా టీచర్స్కి వాళ్ళ యొక్క కోర్స్ ప్లాన్ మీద, స్లిప్ టెస్ట్ల మీద, ఎగ్జామినేషన్ మీద, ప్రాజెక్ట్ వర్క్ల మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి ఈ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మీద ఫోకస్ చేసే టైం వాళ్ళకి దొరకట్లేదని నేను అంటానండి. ఈ విషయంతో మీరు ప్రతి ఒక్కళ్ళు ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే డిగ్రీ అయిపోయిన తర్వాత లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఇదంతా కూడా దేనికి రిజల్ట్ వేస్తుందంటే చివరికి 70 to 80% గ్రాడ్యుయేట్స్, ఏది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, లేదంటే మామూలు గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎవరైనా సరే 60 to 70% ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భయం. ఎస్, ఈ భయాన్ని ఎంతో పోగొడటానికి మేము మా అకాడమీ తరపున సింపుల్ షీట్స్ డిజైన్ చేసామండి. ఒక షీట్లో మేము టెన్సెస్ అనే టాపిక్ని కవర్ చేస్తాం. ఒక షీట్లో ప్యాసివ్ వాయిస్ ఫామ్ని క్లియర్ చేస్తాం. ఒక షీట్లో ఆక్సిలరీస్. ఒక్కొక్క షీట్ క్లియర్ చేయడానికి మ్యాక్సిమం 5 minutes ఏనండి, అంతమించి పట్టదు. ఇందాకన్నాను చూడండి 60 to 70 ఫామ్స్ అన్నాను చూడండి. ఆ 60 to 70 ఫామ్స్లో మీరు టెన్స్ అనే షీట్ని కనుక హ్యాండిల్ చేస్తే ఒక 20 వెబ్ ఫామ్స్ మీద మనకి తెలుగు క్లారిటీ వస్తుంది. అంటే తింటాడు అంటే ఈట్స్ అనాలని, తింటున్నాడు అంటే ఈజ్ ఈటింగ్ అనాలని, తిన్నాడు అంటే ఏట్ అనాలని, రీసెంట్గా తిన్నాడు అంటే హ్యాజ్ ఈటెన్ అనాలని, నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో స్నాక్స్ తింటున్నాడంటే వాజ్ ఈటింగ్ అనాలని, తినాలి అంటే హ్యాజ్ టు ఈట్ అనాలని, తినాల్సిన వచ్చింది అంటే హ్యాడ్ టు ఈట్ అనాలని, తినబడుతుంది రెగ్యులర్గా తినబడుతుంది అంటే ఈజ్ ఈటెన్ అని, తినబడింది అంటే వాజ్ ఈటెన్ అని, లేదంటే ఫ్యూచర్లో తినబడుతుందంటే విల్ బి ఈటెన్ అని, ఇట్లా. లేదంటే తినగలడు, ఎన్ని పెట్టినా తినగలడు అండి, వాడికి ఏం ప్రాబ్లం లేదంటే హీ కెన్ ఈట్ అని, అమ్మయ్యా తినగలిగాడు అంటే హీ కుడ్ ఈట్ అని. చూడండి ఇందాక నేను చెప్పినటువంటి తెలుగు ప్రతికి ఇక్కడ ఇంగ్లీష్ వస్తూ ఉంది. ప్రతి తెలుగు మాటకి ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ వస్తుంది. ఇవి తెలుసుకోవాల్సిందేనండి. ఇవి తెలుసుకోకుండా మనం ఇంగ్లీష్ మీద గ్రిప్ తెచ్చుకోలేము. ఒకవేళ అలా చేసినా కూడా ఏదో కొన్ని వీడియోస్లో మనం ఒక 20 సెంటెన్సెస్ వస్తే ఇంగ్లీష్ వస్తుంది అంటుంటారు. 20 తెలుగు సెంటెన్సెస్కి ఇంగ్లీష్ వర్షన్ వస్తే మిగతా వాటి గురించి ఏంటండి? ఇదంతా కూడా ఒక చిన్న మాయ. వీటన్నిటి మీద గ్రిప్ లేకుండా ఒక వెర్బ్కి సంబంధించి 60 to 70 ఫామ్స్ అంటే అలాంటి వేల కొద్ది వెర్బ్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాల్సిందే.
స్టూడెంట్స్ ఉంటున్నారంటే 60 to 70 వెబ్స్ అయితే ఎస్ మనకి ఇక మన రీచ్లో లేదు, ఏదో 5, 6 అయితే మరి పర్లేదు, కానీ అమ్మో 50, 60, 70లా అన్ని పరిస్థితులు అయితే అసలు మన వల్ల కాదు. అందుకనే బహుశా ఇంగ్లీష్ అంటే కష్టమేమో, అందువల్ల ఇంతమంది ఇదిగా ఉంటున్నారో అని భయపడిపోతారండి. ఆ భయం నుంచి తప్పించుకోవడానికే, ఆ భయం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికే ఈ కెనడీ ఇంగ్లీష్ అకాడమీ ఏం చేసిందంటేనండి, ఎస్ ఒక్కొక్క షీట్లో ఒక్కొక్క టాపిక్ని మ్యాక్సిమం 5 minutesలో క్లియర్ చేయడానికి ప్లాన్ చేశామండి. నేను మీకు ఇప్పుడు ఒరిజినల్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను టెన్సెస్ అనే షీట్ మీకు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. నేను టెన్సెస్ అనే షీట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నానో ఒకసారి చూడండి. నాకు సంబంధించి ప్రజెంట్ ఇది నేను ఇప్పుడు 4 circles ఎందుకు డ్రా చేశాను మీకు ఇమీడియట్గా అర్థమైపోయి ఉంటుందండి. ఇది ప్రజెంట్ టెన్స్. సబ్ డివిజన్స్కి వస్తే టెక్నికల్గా సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ అండి ఇది సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ అండి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. టెక్నికల్గా మాట్లాడితే బట్ అందులో ఉన్న కంటెంట్ను కూడా అంతే స్పీడ్గా, అంతే సింపుల్గా, నేను చెప్పాను కదండి చాలా తక్కువ టైంలో మీకు క్లారిటీ వస్తుందని. ఇప్పుడు మీరు ఆ 60 to 70 పరిస్థితుల్లో 20 పరిస్థితులకి ఇంగ్లీష్ వర్షన్ మీకు ఒక 5-10 minutesలో అర్థం కాకపోతుంది. ముందు తెలుగు చెప్తే తర్వాత దానికి సంబంధించి ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చండి. ముందు తెలుగుని చాలా ఫాస్ట్గా క్లోజ్ చేస్తాను చూడండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తాగటం, ఇందాక తినటం అని తీసుకున్నాను, ఇప్పుడు తాగటం అనే విషయాన్ని తీసుకుని నేను ఒక తాగుబోతుడి గురించి నేను మాట్లాడుతూ మీకు ఈ విషయాలన్నీ 1 minute క్లోజ్ చేస్తాను, గమనించండి. కొద్ది మనసు పెట్టి వినడానికి ట్రై చేయండి. ఆ తాగుబోతు వాడు రెగ్యులర్గా తాగుతాడు అంటే రోజు తాగుతాడు అనే విషయం సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. ఇప్పుడు తాగుతున్నాడు, రోజు తాగుతాడుకి ఇప్పుడు తాగుతున్నాడుకి తేడా ఉందండి. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని కూడా అనొచ్చు మనం ఇతను రోజు తాగుతాడు అని. ఇప్పుడు తాగుతున్నాడు అని అనాలంటే డ్యామ్ షూర్ అతని చేతిలో ఏదో ఒక బాటిల్లో లేకపోతే గ్లాసు ఏదో ఒకటి ఉండాలండి. అప్పుడే మనం ఇప్పుడు తాగుతున్నాడు అంటాం. ఇది మాత్రం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఈ సెంటెన్స్ చెప్పేటప్పుడు వాడి చేతిలో గ్లాసు బాటిల్ ఉండాల్సిన అవసరం లేదండి. రోడ్డు మీద వెళ్ళి అతను చూపించి కూడా అనొచ్చు మనం ఏమని, ఈ వ్యక్తి ఇతను రెగ్యులర్గా తాగుతాడు అనొచ్చు. రెగ్యులర్గా తాగుతాడు అనేది ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్. ఇప్పుడు తాగుతున్నాడు అనేది ప్రజెంట్ కంటిన్యూస్. రీసెంట్గా తాగాడు అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఉదయం నుంచి తాగుతూనే ఉన్నాడు, లేదంటే నిన్నటి నుంచి తాగుతూనే ఉన్నాడు, లేదంటే మొన్నటి నుంచి తాగుతూనే ఉన్నాడు, లేకపోతే పోయిన వారం నుంచి మరి ఏమొచ్చిందో కంటిన్యూస్గా తాగుతూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేదే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. ఇంత సింపుల్గా డైజెస్ట్ చేసుకున్న ఈ ఎలిమెంట్కి సంబంధించి స్టూడెంట్స్ భయపడతాం అనేది రీజన్లెస్ అండి. అనవసరంగా భయపడుతున్నారని అనుకోవాలి. ఐ రిపీట్, రెగ్యులర్గా వాడు తాగుతాడు, ఇప్పుడు వాడు తాగుతున్నాడు, రీసెంట్గా వాడు తాగాడు, ఉదయం నుంచి వాడు తాగుతూనే ఉన్నాడు అనేది మన ప్రజెంట్. పాస్ట్కి వస్తే నిన్న, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న పాస్టే, మొన్న పాస్టే, పోయిన వారం పాస్టే, పోయిన నెల పాస్ట్ అండి. ఇదంతా పాస్టే. నేను మీకు క్లారిటీ కోసం నిన్న 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 అనే వర్డ్ని నేను 4 times యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. నిన్న వాడు తాగాడు, నిన్న నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతున్నాడు, నిన్న నేను వాడి ఇంటికి వెళ్ళేసరికే తాగేశాడు, అయిపోయింది. ఇవాళ కాదండి, నిన్న. ఈ రోజంతా పరిస్థితి బాగుంది. ఇదంతా నేను మాట్లాడుతుంది నిన్న నేను వాడి ఇంటికి వెళ్ళేసరికి తాగేశాడు, నిన్న నేను వాడి ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే 2-3 hours నుంచి ఇతను తాగుతూ ఉన్నాడు. ఫ్యూచర్ కూడా అదే పరిస్థితి అండి. రేపంటే ఫ్యూచరే, ఎల్లుండి అంటే ఫ్యూచరే, వచ్చే వారం అంటే ఫ్యూచరే, వచ్చే నెల అంటే కూడా ఫ్యూచరే. కానీ మన కంఫర్ట్ కోసం నేను రేపు అనే వర్డ్ని 4 times యూజ్ చేయడానికి ట్రై చేస్తానండి. రేపు తాగుతాడు, రేపు ఈ టైంకి తాగుతూ ఉంటాడు, రేపు నేను వెళ్ళేసరికి తాగేసి ఉంటాడు. మంచి బ్రీఫింగ్ అండి, చక్కటి క్లారిటీ. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి చాలామంది క్లారిటీ లేకుండానే జర్నీ అలా వెళ్ళిపోతుందండి, ట్రావెల్ చేస్తున్నారు. లేదు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి కనుక మీకు సరైన అవగాహన, సరైన ఇది కావాలంటే మీకు ఈ రెండింటి మీద క్లారిటీ ఉండాలి. రెగ్యులర్గా క్లాసెస్లో అయితే ఈ 4+4+2 చాలు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా మనం గ్యాప్ మైనస్ ఇవ్వకూడదండి. కొద్దిగా మైనస్ ఇచ్చినా కూడా 1 or 2 marks పోతే మీకు ఎన్ని ర్యాంక్స్ తేడా వస్తాయి మీకు తెలుసు. దీని మీద క్లారిటీ చాలా మందికి ఉండలేదండి. ఇది ప్రెడిక్ట్ చేయటం అంటారు దీన్ని. నేను రేపు అనేది ఇంకా రాలా, కానీ ఇక్కడ ఏం చెప్తున్నావు, రేపు నేను వెళ్ళేసరికి తాగేసి ఉంటాడు, పని అయిపోయి ఉంటుంది అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా నాకు వాడితో ఉన్నటువంటి ఆ ఇది బట్టి ఉంటుంది అనమాట. అతను నేను అంతగా గమనించాను అనమాట. అందుకే అంత చక్కగా చెప్తున్నాను. ఏమని, రేపు నేను వెళ్ళేసరికి అతను తాగేసి ఉంటాడు,
ఇదమ్మ నేను రేపు వెళ్ళేసరికి అప్పటికే అతను 2-3 అవర్స్గా తాగుతూ ఉంటాడు, బహుశా నేనే వెళ్ళి వాడిని ఆపాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు అన్నట్టు. ఇంత సింపుల్గా అయిపోయే ఈ టెన్సెస్ గురించి ఇక మీదట బాధ లేదంటే భయము అనేది మీకు ఉండకూడదండి. మీరు రిపీటెడ్గా ఇవి చూస్తూ ఉండండి. ఇది రిపీటెడ్గా చూస్తూ ఉంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ టెన్సెస్ అర్థమైపోతాయండి. ఇంత చక్కటి బ్రీఫింగ్ చెప్పాను కదండి, చాలా సింపుల్ డిజైన్, చాలా సింపుల్ స్ట్రక్చర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.